ఉంది, స్మాల్ ఐ ఉంది. స్మాల్ ఐ ఎప్పుడైనా ఒక స్మాల్ లెటర్ కి దాని ఈక్వల్ క్యాపిటల్ లెటర్ కి డిఫరెన్స్ ఎంత అనుకున్నాం, 32 ఉంటుంది. స్మాల్ ఐని 32 డిక్రీజ్ చేస్తే క్యాపిటల్ ఐ అవుతుంది. సో దట్ ఏ ఆఫ్ 0 విల్ బికమ్ క్యాపిటల్ ఐ. సో దట్ ఇప్పుడు ఏ అనే స్ట్రింగ్ లో ఏమున్నట్లు, ఇండియా అని ఉన్నట్లు. ఏ అనే స్ట్రింగ్ తీసుకుంటే ఒరిజినల్ గా INDIA తర్వాత ఇదేం డేటా లేదు మనకైతే, మనం చిన్న స్ట్రింగ్ తీసుకున్నాం. సో ఈ స్టేట్మెంట్ ఏ ఆఫ్ 0 మైనస్ ఈస్ 32 అంటే ఏ దిస్ బికమ్ క్యాపిటల్ ఐ. ఈ ప్లేస్కి వచ్చి ప్రింట్ఎఫ్ న్యూ లైన్ పర్సెంటేజ్ ఏ. ఏ అంటే ఏమవుతుంది, ఏ అనే అరేలో ఉన్న స్ట్రింగ్ మొత్తం ప్రింట్ అవుతుంది. ఏ ప్రింట్ అవుతుంది, ఆ ఇండియా అని ఐ క్యాపిటల్ తో ప్రింట్ అవుతుంది. ఇక మనం /n పర్సెంటేజ్ కి ముందు ఇచ్చాం, తర్వాత ఇచ్చుంటే ఇక చూడండి ఇండియా అయిపోయి న్యూ లైన్ ప్రింట్. ఇక ముందు ఎంటీ లైన్ కనిపిస్తుంది, ఇండియా పైన ఎంటీ లైన్ కనిపిస్తుంది, ఎందుకంటే వీ హావ్ గివెన్ న్యూ లైన్ హియర్. అదే ఈ /n కనుక పర్సెంటేజ్ తర్వాత ఇచ్చామనుకోండి, ఇండియా ప్రింట్ అయ్యి తర్వాత న్యూ లైన్ వచ్చేది. ఆ ఇండియాకి ఈ డాష్ లైన్ కి ఈ డాష్ లైన్ కి మధ్యలో గ్యాప్ వచ్చేది. ఈ ఇండియా పైన ఉన్న గ్యాప్ ఇండియా తర్వాత వచ్చేది. లైక్ ఇది కనుక ఇక్కడ తీసేసి ఇలా కనుక ఇస్తే ఇండియా ముందు వచ్చింది, కింద ఎంటీ లైన్ వచ్చింది జస్ట్. ఓకే, అయితే ఇట్లా ఒక స్ట్రింగ్ ని ప్రింట్ చేసేటప్పుడు దీని బదులు మనం ఏం చేయొచ్చు అనుకున్నాం, పుట్టేస్ ఏ అని కూడా రాయొచ్చు. పుట్టేస్ ఏ అని రాసామనుకో ఏమొస్తుంది, సింప్లీ ఏలో ఏం స్ట్రింగ్ అదే ప్రింట్ చేస్తుంది. ఈ పుట్టేస్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా స్ట్రింగ్ ని ప్రింట్ చేసి న్యూ లైన్కి వెళ్తుంది. కాబట్టి ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ఇండియా ప్రింట్ అయింది, తర్వాత కూడా ఇండియా ప్రింట్ అయ్యి న్యూ లైన్కి వచ్చింది. ఫస్ట్ ప్రింట్ ఎస్ ప్రింట్ చేసి న్యూ లైన్ తెచ్చింది. ఈ సెకండ్ ప్రింట్ పుట్టేసి స్ట్రింగ్ ని ప్రింట్ చేసి న్యూ లైన్ ప్రింట్ చేస్తుంది. అయితే దీని ఇట్లా కూడా రాసుకోవచ్చు, లైక్ వాట్ ఏ అంతే, ఇంకేం చెప్పండి. పుట్టేస్ ఏ రాసినట్లే ప్రింట్ఎఫ్ ఏ రాయండి. అయితే ఇక్కడ పుట్టేస్ రాసినప్పుడు ఆటోమేటిక్గా న్యూ లైన్కి వెళ్తాం, కానీ ప్రింట్ఎఫ్ రాసినప్పుడు ఆటోమేటిక్గా న్యూ లైన్కి వెళ్ళాం. ప్రింట్ఎఫ్ ద్వారా న్యూ లైన్ రావాలంటే స్ట్రింగ్ పక్కన /n సపరేట్ పెట్టాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేమవుతుంది, ఇండియా 3 సార్లు కనిపిస్తుంది, కానీ మీకు ఎంటీ లైన్ అనేది అక్కడ అడిషనల్గా ఏమి కాదు. That's what we get asked. And similarly, దీంట్లో చిన్న చేంజెస్ వస్తుంది. డైరెక్ట్లీ ఇండియా అనేది ఇలా రాసేస్తున్నారు, అక్కడ రాసినప్పుడు ఇది అవసరం లేదు. ప్రింట్ఎఫ్ ఏ అని రాసాం. ఏ రాసే బదులు సపోజ్ ఇఫ్ అరే అడ్రస్ ఆఫ్ ఏ అని రాసాం. సపోజ్ అది కూడా రాద్దాం, 3 రాద్దాం. ప్రింట్ఎఫ్ క్వశ్చన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఈస్ ఏ అని రాసినప్పుడు ఇండియా వస్తుంది, అడ్రస్ ఆఫ్ ఏ రాసినప్పుడు దాని ద్వారా ఏం ప్రింట్ అవుతుందో అది వస్తుంది. ఎక్కడ వస్తుంది, అది న్యూ లైన్ లో వస్తుందా అదే లైన్ లో వస్తుందా అంటే అదే లైన్ లో వస్తుంది, ఎందుకంటే మనం ఎక్కడ న్యూ లైన్ చెప్పలేదు కదా. ప్రింట్ఎఫ్ లో మనం న్యూ లైన్ చెప్పకపోతే ఆటోమేటిక్గా న్యూ లైన్కి వెళ్ళదు, ఒకే లైన్ లో ప్రింట్ అయిపోతే. ఏం ప్రింట్ అయింది అక్కడ, ఇండియా, మళ్ళీ ఇండియానే ప్రింట్ అయింది, పక్కనే ప్రింట్ అయింది. ఓకే, మళ్ళీ ఇంకొకటి రాస్తుంది, అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 0. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏమొచ్చింది, మళ్ళీ ఇండియానే వచ్చింది. సో టోటల్గా ఏ అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 0, ఈ మూడిట్లో ఏది రాసినా మనకు ఆ స్ట్రింగే వస్తుంది. ఏంటి డిఫరెన్స్ అనేది మన ఈ రిలేషన్ ఏంటి, లేదా ఇలా రాయడానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా, ఏమన్నా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అనేది తర్వాత చూద్దాం, మన పాయింటర్స్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు చూద్దాం. బట్ అడ్రసెస్ పాయింటర్స్ గురించి డిస్కస్ చేద్దాము అక్కడ. బట్ ఇలా చేయొచ్చు అనేది గుర్తుంచుకోండి. అట్లాగే
ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ రాసే బదులు పుట్టెస్ అని రాశాను. పుట్టెస్ ఇప్పుడు కూడా అదే వస్తుంది. కాకపోతే పుట్టెస్తో ఉన్న థింగ్ ఏంటి, ఆ పుట్టెస్ లోపల మనం ఏ కంటెంట్ చెప్తామో ఆ కంటెంట్ ప్రింట్ చేసి ఆటోమేటిక్గా న్యూ లైన్కి వెళ్తుంది. సో వెన్ యూ సీ ది అవుట్పుట్, సి ఇండియా ఇండియా ఇండియా, ఇది పుట్టేసి ఆటోమేటిక్గా లాస్ట్ న్యూ లైన్ పెడుతుంది కదా, అందువల్ల మనకి ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది. సో ఫైన్. సపోజ్ ఇప్పుడు ఇందులో నేను ఇండియా బదులు ఇంకేదైనా నేమ్ పెట్టాను అనుకో, అది కూడా వచ్చేస్తుంది కదా. రైట్, అయితే ఇక్కడ ఏం చేస్తుంటే సపోజ్ ఇలా రాసాను. ఇప్పుడు అవుతుంది అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 0, దిస్ ఇస్ వాట్ వి షుడ్ అండర్స్టాండ్. అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 0 అంటే ఐ, క్యాపిటల్ ఐ దగ్గర నుంచి స్ట్రింగ్ మొత్తం ప్రింట్ చెయ్యి, అది దాని మీద. ఇక్కడ పుట్టేస్ అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 1 అంటే ఏ ఆఫ్ 1 దగ్గర నుంచి స్ట్రింగ్ మొత్తం ప్రింట్ చెయ్యి అంటే NDIA వస్తుంది, తర్వాత DIA, తర్వాత IA, తర్వాత A. దట్స్ వాట్ వీ కెన్ ఆస్క్. సో సపోజ్ ఇప్పుడు ఈ ఇండియా అనేదాన్ని ఇన్ని రెండు బిటర్స్ తీసుకొని ఫర్ I equal to 0, I plus plus. ఏంటో మనకు తెలుసు కదా. సో ఈచ్ టైం 2 plus address of ఇప్పుడు ఏమవుతుంది, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని సార్లు మనకి ఈ లూప్ రిపీట్ అవుతుంది. సేమ్ ఇంతకుముందు అవుట్పుట్టే వస్తుంది. సేమ్ ఇప్పుడు కంటెంట్ మారిస్తే కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఎంత పెద్ద కంటెంట్ ఇస్తే అంత పెద్దగా మనకి ప్రింట్ అవుతుంది. సెప్టెంబర్. సో ఈచ్ లెటర్ నుంచి మనకి ప్రింట్ స్టార్ట్ చేసి లాస్ట్ వరకు వెళ్తుంది. సో జనరల్గా ఏంటంటే ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ అట్లాంటివి అటెండ్ అవుతున్నప్పుడు ఇలా రాస్తే ఏమవుతుంది, ఇలా రాస్తే ఇది వర్క్ అవుతుందా లేదా, ఇలా చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి థింగ్స్ అన్ని కొన్ని చోట్ల అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఏం జరుగుతుందని తెలుసుకుంటే ఎక్కడైనా మనకు ఉపయోగం.